కామారెడ్డి మండలం అడ్లూరు శివార్లోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని ఆందోళనకు దిగారు బాధితులు. కామారెడ్డి జిల్లా అడ్లూరు శివార్లో 2022 సంవత్సరంలో ధరణి టౌన్షిప్ దగ్గర ప్లాట్లు, ఇల్లు కొనుగోలు చేశామన్నారు బాధితులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఈ వెంచర్ను అభివృద్ధి చేస్తామని చెప్పి ఉద్యోగులు, వ్యాపారస్తులతో బలవంతంగా కొనుగోలు చేయించారని ఆరోపించారు. నీరు, కరెంట్, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను 6 నెలల్లో సమకూరుస్తారని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు బాధితులు. ఓపెన్ యాక్షన్ పెట్టి దఫాలుగా 4-5 దఫాలుగా ఓపెన్ యాక్షన్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు, ప్రతి ఒక్క మామూలు వ్యక్తులకు కూడా ఈ ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. సేల్లో చెప్పిన విధంగా ఆ దఫాలుగా చెప్పింది ఏంటంటే, ఒక 6 నెలల్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి కామారెడ్డిలో ఎక్కడ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఏ వసతులు ఉండనో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు కూడా ఏ ఐటెం కూడా కాకుండా ఒక్క డ్రైనేజ్ కాలేదు, ఓవర్ హెడ్ ట్యాంకు కాలేదు, బీటీ రోడ్లు కాలేదు, ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ షేప్లో కాలేదు. ఇప్పటి వరకు చాలా ఒక్కొక్కరు ఏంటంటే, ఇప్పుడు ఇలా ముగ్గురు మహిళా ఉద్యోగులు 3 ఇళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన 40 లక్షల ఇల్లు కాకుండా దాంతోపాటు ఒక 25 లక్షలు పెట్టి ఆ 25 లక్షలకు ఇంట్రెస్ట్ ప్లస్ 40 లక్షలకు ఇంట్రెస్ట్ కడుతూ ఇక్కడ అన్ని డెవలప్ చేసినాక కూడా అన్ని చేసుకొని కూడా బయట మళ్ళీ కిరాయికుంటూ వాళ్ళు ఎంత మానసికంగా కృంగిపోతూ ఎంత కృషిస్తున్నారో. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి కూడా ఎంత బాధతో ఫస్ట్ ప్లాట్ కొనుక్కున్నా నాకు ఇంత బాధగా ఉందని చెప్పడం కూడా ఈ ఎంత వేదనకు గురి చేస్తుందంటే, అందరికీ ఇన్ని పైసలు పెట్టి కూడా మాకు పని లేకుండా అవుతుంది. సో అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ అన్న చేస్తే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు కదండి ఇక్కడ. సో అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది ప్రైవేట్ వెంచర్ అని చెప్పారు కానీ గవర్నమెంట్ అసలు అంటే ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. సో ఎలా అయితే ఆప్షన్ చేసి అన్నీ చేసి అందరికీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో అలానే సేమ్ ఎఫర్ట్స్ పెట్టి అందరికీ న్యాయం జరగాల చూస్తే బాగుంటుంది.